హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ యొక్క బ్లాగ్‌లో ఆర్టికల్స్ ఉంటాయి కదా! సో, ఆ పర్టిక్యులర్ ఆర్టికల్స్ అవి సెకండ్ పేజ్‌లో ర్యాంక్ అవ్వచ్చు, థర్డ్ పేజ్‌లో ర్యాంక్ అవ్వచ్చు, లేకపోతే ఫిఫ్త్ పేజ్‌లో ర్యాంక్ అవ్వచ్చు, ఫస్ట్ పేజ్‌లో ర్యాంక్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ పేజ్‌లో ర్యాంక్ అవుతే మీకు ఆహ్, కొన్ని క్లిక్స్ అయితే వస్తాయి గూగుల్ నుంచి. అదే సెకండ్ పేజ్‌లో ర్యాంక్ అవుతే సో, సో వస్తాయి. చాలా తక్కువ క్లిక్స్ అనేవి వస్తాయి. సో, మీ ఆర్టికల్స్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లోని, థర్డ్ ఫేజ్‌లోని కొన్ని ఆర్టికల్స్ ర్యాంక్ అవుతున్నాయి. ఆ పర్టిక్యులర్ ఆర్టికల్స్‌ని మనం ఫస్ట్ పేజ్‌కి తీసుకురావడానికి కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే సో, మీ యొక్క సెకండ్ పేజు అదేవిధంగా థర్డ్ పేజ్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని సో, ఫస్ట్ పేజ్‌కి తీసుకురావచ్చు. సో, ఈ పర్టిక్యులర్ నేను ఈరోజు చెప్పే చిన్న స్ట్రాటజీ మీరు అప్లై చేస్తే సో, మీరు ఓ ఓ 2, 3 పేజీలను ముందుకు అది మీరు ఒక సపోజ్ మీ యొక్క ఆర్టికల్ నైన్త్ పేజ్‌లో ర్యాంక్ అయిందనుకోండి. ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల ఎయిత్ పేజ్‌కి కానీ లేదా సెవెంత్ పేజ్‌కి రావడం గాని జరుగుతది. సో, ఆ స్ట్రాటజీ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్నల్ లింకింగ్. సో, మీరు ఏ ఆర్టికల్స్ అయితే ర్యాంక్ అయ్యాయో ఆల్రెడీ మీకు సమ్ ఆర్టికల్స్ ర్యాంక్ అవుతాయి. సో, మీ యొక్క బ్లాగ్ తీసుకొని మీ యొక్క బ్లాగ్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని సో, ర్యాంకింగ్ 1 నుంచి ర్యాంక్ హై ర్యాంకింగ్ లెవెల్‌లో ఆర్డర్ చేసుకోండి. సో, ఆర్డర్ చేసుకున్న తర్వాత సో, ఏ ఆర్టికల్స్ అయితే ఆల్రెడీ ఆహ్, ర్యాంక్ అయ్యాయో ఆ ర్యాంక్ అయిన ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ అయితే ర్యాంక్ అవ్వలేదో ఆ ఆర్టికల్స్ ఇంటర్నల్ లింకింగ్ ఇవ్వండి. సో, ఈ విధంగా మీరు ఇంటర్నల్ లింకింగ్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ ర్యాంక్ అయిన ఆర్టికల్ యొక్క లింక్ చూసాను వాటికి పాస్ అవుతది. సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ అనేది నేను నీల్ పటేల్ వీడియోస్‌లో చెప్పడం నుంచి నేర్చుకోవడం జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ సో, వెంకటరండ బ్లాగ్ ఉంది కదా! నా పర్సనల్ బ్లాగ్. ఆ బ్లాగ్ మీద కూడా అప్లై చేయడం జరిగింది. సో, పర్టిక్యులర్ ఆర్టికల్ థర్డ్ పేజ్ ఐ థింక్ థర్డ్ పేజ్‌లో ఉన్న ఆర్టికల్ అన్నదే సో, ఫస్ట్ ఫేజ్‌కి సో, 2 వీక్స్ అరౌండ్ 2 వీక్స్ పెర్ఫార్మెన్స్‌లో సో, ఫస్ట్ పేజ్‌కి రావడం జరిగింది. అదేవిధంగా కొంత ట్రాఫిక్ కూడా ఆ ఆర్టికల్‌కి రావడం జరిగింది. సో, కాబట్టి మీరు కూడా సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ అనేది ఫాలో చేయండి. సో, ఇంటర్నల్ లింకింగ్ అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్లాగ్ ఆర్టికల్స్‌కి మెయింటైన్ చేసుకోవాలి. సో, ఇంటర్నల్ లింకింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది. అదేవిధంగా మీకు ఒక యూజర్ అంటే మీకు సెషన్ డ్యూరేషన్ పెరుగుతది. అంటే ఆ యూజర్ సపోజ్ ఆర్టికల్ 1కి వచ్చారు. సో, ఆర్టికల్ 1కి వచ్చేసి ఎక్సిట్ అయిపోకుండా ఆర్టికల్ 2కి వెళ్ళొచ్చు. సో, ఈ విధంగా వెళ్ళడం వల్ల ఏంటంటే మీ యొక్క బౌన్స్ రేట్ ఇంప్రూవ్ అవుతది గురించి మీ ఆర్టికల్స్ అనేవి ర్యాంక్ అవుతాయి. సో, కాబట్టి సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ ఇంటర్నల్ లింకింగ్ అనేది యూజ్ చేయండి. సో, అది ఇంటర్నల్ లింకింగ్ కూడా సో, ఏ ఆర్టికల్ పెడితే ఆ ఆర్టికల్‌కి ఇంటర్నల్ లింకింగ్ చేయకుండా రెలవెన్సీ సో, సపోజ్ మీరు ఒక ఆర్టికల్ ఎస్‌ఈఓ మీద చేశారనుకోండి. సో, ఎస్‌ఈఓ టూల్స్ మీద ఎస్‌ఈఓ టిప్స్ మీద ఒక ఆర్టికల్ రాశారు. ఎస్‌ఈఓ టూల్స్ మీద ఒక ఆర్టికల్ రాశారు. సో, 2 రెలవెన్సే. సో, 2 రెలవెంట్ గురించి సో, వాటికి మీరు ఇంటర్నల్ లింకింగ్ అన్నది చేసుకోవచ్చు. సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ యూజ్ చేస్తే సో, మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ పేజ్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని మీరు ఫస్ట్ పేజ్‌లోకి అనేది తీసుకురావచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ వీడియోలో సో, ఈ టిప్ మీకు ఎలా హెల్ప్ అవుతదని కోరుకుంటున్నాను. సో, దీని మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థాంక్ యూ.